వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సెంటర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా, లేకుంటే సడన్గా వచ్చేటువంటి జబ్బు మనల్ని భయపెడుతున్నప్పుడు న్యాచురల్ వేస్తో దాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఇలా ఏది చూసుకున్నా డిఫరెంట్ ప్లేసుల్లో ఉంటాయి. టైం వేస్ట్ అవుతుంది, చాలా కాలం పడుతుంది అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి. ఇవన్నీ ఒకే చోట ఉంటే అలాంటి ఆలోచనతోనే వచ్చింది డాక్టర్ గుప్తాస్ పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. బోయిన్పల్లిలో ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు. హలో సార్. నమస్తే అండి. సో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధి అనగానే మనకి బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి, వేధిస్తుంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి ఒకే చోట అన్నీ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ అంటున్నారు. సో వెల్నెస్ సెంటర్లు అనేవి మనకు బోల్డ్ అని కనిపిస్తున్నాయి, ప్రతి చోట ఉన్నాయి. దానికి మీ సెంటర్కి ఉన్నటువంటి తేడా ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి? యాక్చువల్గా ఐఎమ్ హోమియోపతిక్ డాక్టర్ అమ్మా. నేను సికింద్రాబాద్లో 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాంగ్ విత్ హోమియోపతిక్ మెడిసిన్ కొన్ని క్రానిక్ కండిషన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, టైప్ 1 డయాబెటీస్ కానీ, హోమియోపతిక్తో పాటు న్యాచురల్ వేస్ థెరపీస్ వల్ల నాకు ముందు నుంచి ఐ లైక్ ఆల్ ద న్యాచురల్ థెరపీస్. కాబట్టి మేము సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలో సో వీ స్టార్టెడ్ వన్ వెల్నెస్ సెంటర్, డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ పతాంజలి వెల్నెస్ సెంటర్. సో దీని లోపల ఏంటంటే మా హోమియోపతి డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, సింగి, కైరో, ఫిజియో, లీచ్ అండ్ డైటీషియన్ అండ్ సో మెనీ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. సపోజ్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి, పేషెంట్ వస్తే ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, హోమియోపతి డాక్టర్ చూస్తారు, నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఆక్యుప్రెషర్ డాక్టర్ చూస్తారు, తర్వాత యోగా డాక్టర్ చూస్తారు. అతనికి లంగ్ ప్రాబ్లం ఉందనుకోండి, యోగా డాక్టర్ ఏం చేస్తారంటే అతనికి సంబంధించిన యోగా నేర్పిస్తారు. ఆయుర్వేదిక్ డాక్టర్ ఏమేం ట్రీట్మెంట్ చేయాలి, అతనికి ఏం బాడీ మసాజ్ ఉందా, లంగ్ బస్తీ ఉందా, లంగ్ ట్రీట్మెంట్ ఉందా. సో నేచురోపతి డాక్టర్ దే విల్ టెల్ ఎక్సర్సైజ్, దే విల్ టెల్ న్యాచురల్ థెరపీస్, మడ్ బాత్ కానీ, టబ్ బాత్ కానీ, హిప్ బాత్ కానీ, ఫుడ్ ఏమేమి ఫుడ్ తినాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవద్దు, ఫుడ్తోనే 90% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఆక్యుపంచర్ డాక్టర్ వాళ్ళు ఇఫ్ నెసెసరీ పెయిన్స్కు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆక్యుప్రెషర్ వాళ్ళు ఓన్లీ ఫుట్ రిఫ్లెక్స్, ఫుట్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మన ఫుట్లో బాడీ పెయిన్స్ అన్నీ ఉంటాయి, ఫుట్ మసాజ్ చేస్తారు. ఇవన్నీ కలిపేసి మేము ఒక 10,000 square feetలో ఒక సెంటర్ స్టార్ట్ చేసాం. 3 years అయింది. మేము మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 70 to 100 members వర్క్ చేస్తారు. ఆల్ అరౌండ్ ఇండియా నుంచి వస్తారు మా దగ్గరికి, పేషెంట్స్ వస్తారు, ఈవెన్ థెరపిస్ట్ కూడా ఉన్నారు. ద రిజల్ట్స్ దీనివల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. బయట ఉందనుకోండి, ఒక హోమియోపతి డాక్టర్కి సపరేట్కి వెళ్ళాలి, ఆయుర్వేదిక్ డాక్టర్కి సపరేట్కి వెళ్ళాలి, ఆక్యుపంచర్ సపరేట్, ప్లస్ ఇంకోటి ఏంటంటే డాక్టర్కు కోఆర్డినేషన్ ఉండదు, సపోర్ట్ ఉండదు. మా దగ్గర అండర్ వన్ రూఫ్ ఎనీ పేషెంట్ కమ్స్, వి ఆల్ డాక్టర్ విల్ సిట్, కూర్చొని అతనికి స్పాండిలైటిస్ ఉంది, కంప్రెషన్ ఉంది, ఏం చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ హిమ్, అతను ఎంత తొందరగా ఆపరేషన్ లేకుండా, ప్రాబ్లం లేకుండా, సర్జరీ లేకుండా ఎట్లా రికవరీ చేయాలనేది ఆలోచించి we advise the patient. చాలా సక్సెస్ఫుల్ ఉంది. we are getting the patient even from abroad also. Many patients, those who are incurable patients ఉన్నారు, they are coming to a center, they are getting treated, they are very happy also with the natural ways. సో ప్రిస్క్రిప్షన్స్, కేస్ హిస్టరీ, బ్యాక్గ్రౌండ్, ఈ ఫైల్స్ అన్ని పట్టుకొని అన్ని చోట్ల తిరిగే బదులు ఒకే చోట ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది, ఈజీ ఉంటుంది. అలాంగ్ విత్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఆల్సో. సపోజ్ వీ గాట్ ఇన్ హౌస్ హెల్దీ కిచెన్. మీరు కూడా రండి ఒకసారి ఎప్పుడన్నా. సో వీ డోంట్ మన ఇంట్లో తిన్నట్టు రైస్, చపాతి అట్లా ఇవ్వం. వీ ఓన్లీ గివ్ మిల్లెట్ ఫుడ్, వీ ఓన్లీ గివ్ హెల్దీ ఫుడ్. హార్ట్ పేషెంట్స్ కి మేము లోకి సొరకాయ ఇస్తాము. ఈ జాయింట్ పెయిన్ పేషెంట్స్కి మేము ఒకటి రీసెర్చ్ చేసాము. ఒక పెయిన్ కిల్లర్, ఏదైనా పెయిన్ కిల్లర్ వాడతారు కదా, బ్రూఫిన్, దాని బదులు మేము ATM కర్రీ అని చేస్తున్నాం. ATM అంటే అలోవెరా, పచ్చిపస్, మెంతుల మొలకలు. దట్ ఈస్ ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ వాళ్ళకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాళ్ళకి చేసి చూపిస్తాము, ప్లస్ వాళ్ళకి ఇస్తాము కూడా. సో వీ గాట్ ఇన్ హౌస్ కిచెన్, వీ గాట్ సో మెనీ డైటీషియన్స్, సో మెనీ కుక్స్ ఆర్ దేర్. వాళ్ళ హెల్త్ ప్రకారము, వాళ్ళ చాయిస్ ప్రకారం ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, మేము ధనియాల కషాయం ఇస్తాం. అట్లా వీ హ్యావ్ డిఫరెంట్ సి. దానివల్ల మెడికేటెడ్. ఇంకోటి మా దగ్గర వాటర్ ఇవ్వము. వి గివ్ జీరా వాటర్, వి గివ్ ధనియా వాటర్, వి గివ్ సోమ్ వాటర్. సింపుల్ వాటర్ నార్మల్ ఉండదు మా దగ్గర. వి గివ్ డిఫరెంట్ వాటర్స్. వి గివ్ ఎనీ హౌ వాటర్ దట్ ఇస్
ఇస్ కాల్డ్ మెడికేటెడ్ వాటర్. డిటాక్స్ అవుతుంది అనేది. డీటాక్స్ అవుతుంది. అలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా తనది. సో ఇంటిగ్రేటెడ్ కాదు, కంప్లీట్ హోలిస్టిక్ హోలిస్టిక్, ఎగ్జాక్ట్లీ అమ్మ, హోలిస్టిక్ అంటుంది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము లైవ్లో ఉంటాము రోజు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టీవీలో కూడా లైవ్ ఉండి వాళ్ళకి మా దగ్గర జాయిన్ కామంటాం రోజు, సో దట్ వీ కెన్ సీ. సో డాక్టర్, ఈ మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అవునమ్మా. ఏజ్ రిలేటెడ్ కూడా కాదు, ఎవరికైనా రావచ్చు అనే అవును. దాంట్లో డయాలసిస్ అనేది ఒక ట్రీట్మెంట్. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెళ్ళాలి, ఆల్టర్నేట్ డే వెళ్ళాలి, వీక్ లో ఒకసారి అవునమ్మా. వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక లెబోరియస్ అవుతుంది, అది ఖర్చు అవునమ్మా. అవుతుంది. ట్రీట్మెంట్ అనేది మీ దగ్గర ఎలా ఉంటుంది? అవునమ్మా, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఓన్లీ ఎంగేజ్ వాళ్ళకే ఉంది, అడల్ట్స్ వాళ్ళకు చాలా మందికి కేసెస్ చూస్తున్నాము. ఈ క్రానిక్ సికెడి, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రియాటినిన్ ఎక్కువ ఉంది, డాక్టర్ వాళ్ళు డయాలిసిస్ వెళ్తున్నారు. కొన్ని రోజులు డయాలిసిస్ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ ఫర్, డాక్టర్ సజెస్టింగ్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. డయాలిసిస్ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. మేము ఒక 500 పేషెంట్స్కి ట్రీట్ చేస్తాం ఇంతవరకు. అప్ టు క్రియాటినిన్ 7.5, 8, 9, నార్మల్ క్రియాటినిన్ 1.2, అప్ టు 8.5, 9, 10 వరకు కూడా ట్రీట్ చేశాము విత్ న్యాచురల్ వేస్లో. అరౌండ్ 3 months to 3.5 monthsలో కిడ్నీ ఫంక్షన్స్ పెరిగిపోతున్నాయి, క్రియాటినిన్ తగ్గుతుంది. ఎలా ఉంటుందంటే మీకు సింపుల్, మన ప్రేక్షకుల గురించి కొన్ని చెప్తాను. మేము ఏం చేస్తున్నాము కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి. ఫస్ట్ మేము ప్రతి ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్లో రావి చెట్టు ఉంటుంది. ఒక 3 రావి ఆకులు, 3 వేపాకులు వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి రోజు ఒక 3 సార్లు ఇస్తాం మా సెంటర్లో. అందరు మొక్కబుట్ట తింటారు. మొక్కబుట్ట తినేసి ఆ పైన జుట్టు ఉంటుంది, అది పడేసేస్తారు. అది పీచు, కార్న్ సిల్క్ అంటారు. కార్న్ సిల్క్ మేము ఒక 25 grams 30 grams వాటర్లో బాయిల్ చేసేసి వాళ్ళకు కిడ్నీ పేషెంట్స్కి ఇస్తాం. మేము 2 times 3 times ఇస్తాం తాగడానికి. ఇట్ హెల్ప్స్, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. ప్లస్ వాళ్ళకి మేము రైస్, చపాతీ ఇయ్యం, వీ ఓన్లీ గివ్ బార్లీ రోటీ ఇస్తాము, మిల్లెట్స్ ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ మేము కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ ఇస్తాము, అక్యుప్రెషర్, మన ఫుట్లో కిడ్నీ పాయింట్ ఉంటుంది, ఆ కిడ్నీ పాయింట్ దగ్గర మేము మసాజ్ చేస్తాం. మా దగ్గర ఒక 100 మార్గాలు ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లంకు క్రియాటినిన్ తగ్గడానికి. ప్లస్ కిడ్నీ ఫుడ్ ఇంకోటి ఏంటంటే గోక్రు అని దొరుకుతుందమ్మా. గోక్రు అనేది జస్ట్ ఒక 15-20 రూపీస్లో ఏ ఆయుర్వేదిక్ స్టోర్లో కూడా దొరుకుతుంది. గోక్రు, జీరా, ధనియా 1 లీటర్ వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసేసి దినమంతా ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వాటర్ ఆ వాటర్ అంతా తాగిపిస్తాం. ప్లస్ మా తన ప్రొఫెషనల్ యోగా మాస్టర్ ఉంటారు, ఉదయం ఒక 1 hour, సాయంకాలం 1 hour ఆ కిడ్నీకి సంబంధించిన యోగా నేర్పిస్తాము. ప్లస్ వచ్చిన పేషెంట్స్ అందరికి వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకోమంటాం, సో దట్ దే కెన్ సీ అండ్ దే కెన్ డూ. సో ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా క్రియాటిన్ ఒకటేసారి సడన్గా తగ్గదు, మెల్లమెల్లగా 2 point, 3 point, 4 point, 5 point తగ్గుతుంది. ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ కొంతమందికి 1 monthలో తగ్గదు. ఒక పేషెంట్ మన కెనడా నుంచి వచ్చారు, ఆమెకు క్రియాటినిన్ 8.5 ఉంది. ఈ ట్రీట్మెంట్తో పాటు కొత్తిమీర చట్నీ ఇచ్చాము ఆమెకు. ఉదయం కొత్తిమీర చట్నీ, మధ్యాహ్నము, సాయంత్రం. ప్లస్ బార్లీ రోటీ, లోకి కర్రీ, ప్లస్ ఈ ధనియాల కషాయం. దానివల్ల ఆమెకు క్రియాటినిన్ నార్మల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 4 weeksలో తగ్గిపోయింది ఆమెకు. సో షీఈ్ వెరీ హ్యాపీ. మాకు దగ్గర అన్ని టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎనీబడీ కెన్ ట్రై. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకరు ఆల్రెడీ డయాలిసిస్ చేస్తున్నారు, వారంకు 2 సార్లు వెళ్తున్నారు, 3 సార్లు, దాంతోపాటు మాది ట్రై చేయండి, న్యాచురల్ వేస్ట్ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. చేస్తూ డెఫినెట్గా వర్క్ అవుతుంది. అది చేస్తూ ఎలా క్రియాటినిన్ తగ్గుతుందో, వారానికి 3 సార్లు డయాలిసిస్ వెళ్ళేవారు వారంకి 2 సార్లు, వారంకి 1 సారి స్లోగా తగ్గడం వల్ల దే విల్ బీ హ్యాపీ. ఆల్సో కిడ్నీని రిజ్యూనవేట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై అదర్ సైన్సెస్, బట్ విత్ ఆల్ ద న్యాచురల్ వేస్ వల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్సో పేషెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. మళ్ళీ వాళ్ళకి డయాలిసిస్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మన క్రియాటినిన్ బికమ్స్ నార్మల్, హిస్ కిడ్నీ ఫంక్షన్స్ ఆర్ నార్మల్, హిస్ GFR ఇస్ నార్మల్. సో దెన్ ఈ నాట్ గో టు డయాలిసిస్. డెఫినెట్లీ ట్రై చేయాలి. ఎవరికైతే డయాలిసిస్ అంటారో మా సెంటర్లో వచ్చేసి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, న్యూ బైన్పల్లిలో వచ్చేసి డాక్టర్ కన్సల్టేషన్ కలిసేసి డైట్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా మా దగ్గర వచ్చి కిడ్నీ ఫుడ్ అంటే క్యాంటీన్లో కిడ్నీ ఫుడ్ ఇస్తారు. చాలామంది మా దగ్గర కిడ్నీ పేషెంట్స్ వచ్చి లంచ్ తీసుకుంటారు, డిన్నర్ తీసుకుంటారు. ఈవెన్ సమ్ పేషెంట్స్ దోస్ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్, వీఆర్ సెండింగ్ టు డోర్ డెలివరీ ఆల్సో. సపోజ్ ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, ఒకరికి కిడ్నీ ప్రాబ్లం, ఆ ఒక్కరికి సపరేట్గా ఫుడ్ చేయాలంటే కష్టం కదా. సో వీ ఆల్సో హెల్ప్ దెమ్. సో ఇప్పుడు డయాలసిస్ అనేది కంప్లీట్ గా అవసరం లేకుండా పోతుందా ఈ ట్రీట్మెంట్ తో? తప్పకుండా వస్తుంది. మేము ఆల్రెడీ ఒక 500 మంది పేషెంట్స్ చేసాము, మెల్లమెల్లగా తగ్గుతుంది. డయాలిసిస్తో పాటు మా న్యాచురల్ ట్రీట్మెంట్ చేయాలి, స్లోగా తగ్గుతుంది. ఎలా
క్రియాటినిన్ తగ్గుతుందో డయాలిసిస్ వారంకు 3 సార్లు, వారంకు 2 సార్లు, వారంకు ఒకసారి మెల్లమెల్లగా 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్లో తగ్గుతుంది. వీ గాట్ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఆర్ దేర్, సో మెనీ పేషెంట్స్ ఆర్ దేర్, దే కెన్ ట్రై. అండ్ ఇంకోటి ఏందమ్మా అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సర్జరీ, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఆల్ న్యాచురల్ వేస్. ప్రతి ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటుంది, రావి ఆకులు ఉంటుంది, వేపాకు దొరుకుతుంది, ఇట్ ఇస్ ఫ్రీ, ఇది నాట్ బై ఆల్సో. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బార్లీ గింజలతో రొట్టె చేసేసుకుంటే దానివల్ల చాలా వరకు కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది. ఇవన్నీ మేము అన్నీ న్యాచురల్ వేస్ చెప్తున్నాము. అండ్ ఇట్ ఈస్ నాట్ సో ఎక్స్పెన్సివ్ ఆల్సో. కాబట్టి మా సెంటర్లో మేము ట్రీట్మెంట్ చేస్తాము. ఈ కిడ్నీకి సంబంధించిన కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ ఉంటుంది, డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ ఒక 10 days 15 days ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేసిన తర్వాత మేము వాళ్ళకి ఫాలోఅప్ చేస్తాం. లో తరచుగా వినిపిస్తున్నటువంటి మాట ఏజ్తో రిలేట్ లేకుండా కనిపిస్తోంది హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి, సర్జరీ దాకా వెళ్లాల్సి వస్తుంది, స్టంట్స్ వేయాల్సి వస్తుంది. దానికి న్యాచురల్ వేదో మీ దగ్గర ఉందా? ఇది మెయిన్గా ఏందమ్మా, మాది మేము చాలా హెల్ప్ చేస్తాం. దీని ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ స్విగ్గీ, దిస్ ఆల్ ద అవుట్డోర్స్. నైట్ 11 o'clock కూడా ఫుడ్ వస్తుంది, 12 o'clock ఫుడ్ వస్తుంది. దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ అండ్ లాట్ ఆఫ్ ఫుడ్, ఇట్స్ కంటైనింగ్ మసాలాస్, ఇట్స్ కంటైనింగ్, ఇట్ ఇంక్రీజెస్ ద కొలెస్ట్రాల్. మా సజెషన్ ఏంటంటే అందరికీ మన ప్రేక్షకులు కొంచెం నోట్ చేసుకోవాలి, నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్. మేము ఒక 3 వెజిటబుల్ జ్యూసెస్ వల్ల హార్ట్ బ్లాక్స్ క్లియర్ చేస్తున్నాము, కొలెస్ట్రాల్ తగ్గిస్తున్నాము, ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తున్నాము. ఆ 3 జ్యూసెస్ ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే సొరకాయ జ్యూస్. ఒక 250 ml ఎంటీ స్టమక్లో తీసేసుకోవాలి రోజు ఒకసారి, ఒక వారం సొరకాయ జ్యూస్, ఒక వారమేమో యాష్ గాడ్ జ్యూస్, బూడిద గుమ్మడికాయ అంటారు, ఒక వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్, ఒక వారమేమో కీరా జ్యూస్, కుకుంబర్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, మళ్ళీ ఒక 3 weeks తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. 6 weeks తర్వాత మీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయండి, డెఫినెట్గా మీ ట్రైగ్లిజరైడ్ చేయండి, తప్పకుండా తగ్గుతుంది. ప్లస్ ఫుడ్లో మేము కంపల్సరీగా గార్లిక్, వెల్లిపాయ అనేది రామానం లాగా పనిచేస్తుంది హార్ట్ పేషెంట్స్కు. గార్లిక్, ఈ కాశ్మీరీ గార్లిక్ అని చిన్న పీస్ దొరుకుతుంది, ఈ ఎగ్జిబిషన్స్లో స్టాల్లో దొరుకుతుంది, ఈవెన్ ఆన్లైన్ ఆల్సో అవైలబుల్. కాశ్మీరీ గార్లిక్ అని చిన్నగా ఉంటుంది. రోజు ఒక ఎంటీ స్టమక్లో ఒక 3 to 4 రికమెండ్ చేస్తున్నాము. ఒకవేళ అవైలబిలిటీ లేకుంటే నార్మల్ గార్లిక్ని మాత్రం డైరెక్ట్ తినలేరు, పంజెంట్ ఉంటుంది. ఒక 4 గార్లిక్ తీసుకొని పెంక మీద ఒక డ్రాప్ ఆఫ్ గీ వేసేసి కొంచెం రోస్ట్ చేయాలి, రెడ్ కలర్ రావాలి. మేము ప్రతి పేషెంట్కి ఇస్తున్నాం. అది 4 pieces తినేసి, దానివల్ల ఏంటంటే పంజెంట్ స్మెల్ ఉండదు, ఈజీ టు డైజెస్ట్, బాడీ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. అది తీసేసుకొని ఇది తీసుకోమంటున్నాం. ఇంకొకటి మా హార్ట్ పేషెంట్స్కు, ఈ స్టెంట్ బ్లాక్ ఉన్న పేషెంట్స్కు మేము ఒక 2 డికాక్షన్స్ ఇస్తున్నాం, టీ ఇస్తున్నాం. ఒకటేమో సిన్నమన్ అంటే దాల్చిని. నార్మల్గా ప్రతి ఒక్కరు సాయంకాలం టీ తాగే అలవాటు, దాని బదులు సిన్నమన్ టీ తాగమంటున్నాం. దాల్చిని ఒక 2 pieces వేసేసుకొని వాటర్లో బాగా బాయిల్ చేసి దాని డికాక్షన్ ఏమంటున్నాం. ఉదయం ఏమో అర్జున్ కచాలని ఒక అర్జున్ చెట్టు, దాని బెరడ్ అనమాట, 25 rupeesలో పెద్ద బాక్ దొరుకుతుంది. అదే ఒక పీస్ వేసుకొని బాయిల్ చేయడం వల్ల ఉదయం అర్జున క్వాత్, సాయంత్రం ఏమో దాల్చిని. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మన బ్లాక్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోతున్నాయి. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. వన్ కెన్ ట్రై. ఇవన్నీ న్యాచురల్ మెథడ్స్. మళ్ళీ మీ కార్డియాలజిస్ట్కి వెళ్ళి టెస్ట్ చేయండి. చాలామంది ఇవన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు మా హార్ట్ ఎఫిషియన్సీ పెరిగిపోయింది, పంపింగ్ పెరిగిపోయింది. మన ఒక పేషెంట్ వచ్చాడు, చాలా ప్రాబ్లం ఉండి అతనికి 3 రోజులు ఒకటి సొరకాయ మీదే పెట్టాం. మా ట్రీట్మెంట్తో పాటు, మా హాస్పిటల్లో ట్రీట్మెంట్తో పాటు మార్నింగ్ సొరకాయ, ఆఫ్టర్నూన్ సొరకాయ సూప్, రాత్రికి కిచిడి, అండ్ అలాంగ్ వితౌట్ ట్రీట్మెంట్ ఈ ప్లస్ ఈ డికాక్షన్స్, డెఫినెట్గా అతని హార్ట్ పంపింగ్ పెరిగిపోయింది. మళ్ళీ డాక్టర్ గారే కార్డియాలజిస్ట్ చెప్పాడు. సో బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఆర్ అబ్జర్వ్ ఆఫ్టర్ 4-5 days. సో పేషెంట్స్ కెన్ అబ్జర్వ్, వాళ్ళకి బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, దెన్ దే కెన్ డిసైడ్. సో ఇప్పుడు డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఎన్ని రోజులు ఉండాలి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి కిడ్నీ కావచ్చు, హార్ట్ పేషెంట్స్. యాక్చువల్గా ఏందమ్మా అంటే మా దగ్గర 2 options. మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఈచ్ ట్రీట్మెంట్ ఒక 4 hours అవుతుంది. వీ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8 వరకు పనిచేస్తాం. ఫస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏంటంటే దే కెన్ కమ్ ఆల్టర్నేట్ డేస్, రోజు తప్పించే రోజు వచ్చేసి వాళ్ళ ప్రాబ్లం బట్టి, క్రియాటిన్ ఎంత ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఎంత ఉంది, ఆర్థరైటిస్ ఎలా ఉంది, దాన్ని బట్టి మేబీ 7 days, మేబీ 10 days ఉంటుంది. ఒకవేళ అవుట్ స్టేషన్ పేషెంట్స్కు మేము స్మాల్ ప్రొవిజన్ ఇచ్చాము, ఒక 15-20 మెంబర్స్కు. దే కెన్ స్టే ఇన్ అవర్ సెంటర్. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ యోగా ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, డికాషన్ ఉంటుంది. అంటే వన్స్ దే కమ్ హియర్, వీ డోంట్ గివ్ నార్మల్ ఫుడ్, వీ ఓన్లీ గివ్ మెడికేటెడ్ ఫుడ్. మెడికేటెడ్ ఫుడ్ ఆల్సో లైక్ ఏ ట్రీట్మెంట్ ఓన్లీ. సో దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా అవుతుంది. అట్లా మీకు స్మాల్, మన ప్రేక్షకులందరూ చెప్తాను, చాలా మందికి అసిడిటీ, ఇండైజెషన్, జాండెక్, అలోపతిక్ టాబ్లెట్స్ వాడుతుంటారు. ఒక్కొక్కరు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు వాడుతుంటారు.
మేము ఒక నేచురల్ సొల్యూషన్ రీసెర్చ్ చేసాం మా వెల్నెస్ సెంటర్లో, డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో. ఒక 5 డేస్లో 5 years అసిడిటీ వెళ్ళిపోతుంది. మీకు సింపుల్గా ప్రేక్షకులు అందరూ చెప్తాను. జస్ట్ యాపిల్, మనం యాపిల్ కట్ చేసుకొని తింటాం కదా, ఈ యాపిల్ ఏంటంటే వాటర్లో వేసేసి మంచిగా బాయిల్ చేయాలి దాన్ని. ఒక 5 minutes 6 minutes బాయిల్ చేయడం వల్ల యాపిల్ క్రాక్ అవుతుంది, స్కిన్ అంతా బయట క్రాక్ అవుతుంది. స్లోగా తీసేసి ప్లేట్లో పెట్టేసి దాని లోపల పల్ప్ అనేది స్పూన్తో తినేసేసాయండి. 1-2 తినేసిన తర్వాత ఒక 1 hour వరకు ఏం తీసుకోవద్దు. ఒక 3 days 4 daysలో ఒక 10 years అసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ అన్నీ సాల్వ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ట్రస్టెడ్, వెరీ ఎఫెక్టివ్ అండ్ నథింగ్ కాస్ట్ ఆల్సో. యూ నీడ్ నాట్ మీట్ ఏ డాక్టర్ ఆల్సో. చాలా ఎఫెక్టివ్. ఇంకా మా దగ్గర చాలా మంది బ్యాక్ పెయిన్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఈ మధ్యలో. సియాటిక్ పెయిన్ అమ్మ, చాలా మంది అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్ అంటే అలోపతిలో పెయిన్ కిల్లర్ వాడతారు. ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్ వాడడం వల్ల కూడా మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, అసిడిటీ వస్తుంది, అల్సర్స్ వస్తాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మా దగ్గర న్యాచురల్ వేస్ ఫస్ట్ ఏంటంటే మా యోగా మాస్టర్ చూసేసి వాళ్ళకు యోగాతోనే కరెక్షన్ చేస్తారు. మళ్ళీ కైరోప్రాక్టర్ ఉంటాడు, ఫిజియోథెరపీ డాక్టర్ ఉంటాడు, ప్లస్ మా డైటీషియన్ ఏంటంటే ఏటీఎం కర్రీ మిగతావన్నీ ఇస్తున్నాం. అలోవెరా, పచ్చి పసుపు, మెంతుల మొలకలు. ఇట్ ఈస్ వర్క్ లైక్ ఎ పెయిన్ కిల్లర్. ఈజీ కదా, మై ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎ పెయిన్ కిల్లర్, టేక్ ఎ కర్రీ అలాంగ్. ప్లస్ మా దగ్గర రైస్, చపాతి ఇవ్వం. వీ ఓన్లీ గివ్ రాగి రోటీ, జొన్న రొట్టె, సద్ద రొట్టె, ఆల్ డిఫరెంట్ మిల్లెట్స్, హెల్దీ ఫుడ్స్ ఇస్తాము. ప్లస్ మేము కైరోప్రాక్టర్, ప్లస్ ఇంకోటి నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తాము. ఆకుపంచర్, న్యూరోథెరపీ అని చేసేస్తాము. ఎటువంటి సియాటిక్ పెయిన్ అయినా, బ్యాక్ పెయిన్ అయినా మ్యాక్సిమం 2 daysలో తగ్గుతుంది. ఇంకొకటి మేము ఒక 500 years ఓల్డ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం మా సెంటర్లో. వాళ్ళ వంశ పరంపర చేస్తున్నారు. స్ట్రింగి ట్రీట్మెంట్ అని ఆవు కొమ్ములతో చేస్తారు. నీ పెయిన్ ఎంత నీ పెయిన్ ఉన్నా కానీ, ఒక 10 years నీ పెయిన్ ఉన్నా కానీ ఒక విజిట్, మ్యాక్సిమం 2 విజిట్లోనే పేషెంట్ రిజల్ట్ వస్తున్నాయి. బ్యాక్ పెయిన్ కానీ, మెడమల నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, ఏ నొప్పి ఉన్నా కానీ ఒక 10 to 12 minutesలో తగ్గుతుంది. దే కెన్ సీ, అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ విజిట్లోనే 25%, 30%, 40% కూడా తగ్గుతుంది. అండ్ నేచురల్ ట్రీట్మెంట్, దర్ ఇస్ నో సర్జరీ ఇన్వాల్వ్. ఈ శృంగి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? ఇంతకుముందు నేను వినలేదు యాక్చువల్గా ఏందమ్మా, ఇది మన రాజస్థాన్లో ఒక 500 years నుంచి వంశ పరంపర చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ మా పతాంజలి హరిద్వార్లో మాది రీసెర్చ్ సెంటర్ ఉంది. అక్కడ ఒక 10,000 మందికి టెస్ట్ చేశారు. 10,000 మందికి టెస్ట్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. ఆవు కొమ్ములతో చేస్తారు. అది ఇమ్మీడియట్గా ఆ పెయిన్ లాగేస్తుంది, ఎక్కడ పెయిన్ ఉన్నా లాగేస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా తగ్గుతుంది. లో బ్యాక్ పెయిన్, మెడమల నొప్పి, మోకాళ్ళ నొప్పి, లో బ్యాక్ పెయిన్, ఏ పెయిన్ అయినా వెరీ ఎఫెక్టివ్. మా దగ్గరికి ఓన్లీ శృంగి ట్రీట్మెంట్ గురించి ఎక్కడి నుంచో నిజామాబాద్, కరీంనగర్ ఎక్కడికెళ్ళో వస్తారు. ఓన్లీ దే కమ్ ఫర్ శృంగి ట్రీట్మెంట్ అండ్ దే గో హోమ్ లైక్ దిస్. సో డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి రావాలి అనుకుంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఎలా డాక్టర్? జస్ట్ ఓన్లీ మా కాల్ సెంటర్ కింద 7070999313 అమ్మ మా నెంబరు. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకొని వచ్చేసి వీఆర్ అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ 10:30 to night 8 వరకు ఉంటాము. ఫస్ట్ ఆల్ టీమ్ విల్ ఎగ్జామిన్ ఫస్ట్. సపోజ్ అతనికి బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, న్యాచురోపతి డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్ అన్నీ ఎగ్జామ్ చేసిన తర్వాత అతనికి ఎంత ఫాస్ట్గా, ఎంత తక్కువ ఎకనామికల్గా, ఎలా తక్కువ ఆలోచించి మేము ఒకటి చెప్పేస్తాము. ఎన్ని రోజులు అవుతుంది, ఎలా అవుతుంది, దాన్ని బట్టి పేషెంట్ కెన్ కమ్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్ ఆల్సో. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డ్ అనే విషయాల గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.